రక్షక భటులే భక్షకులుగా మారితే న్యాయం ఎవరిని వేడుకోవాలి? ఐటీ హబ్ బెంగళూరులో ఇప్పుడిదే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కేవలం 2 రోజుల వ్యవధిలో ఒకవైపు ఏసీపీ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోవడం, మరోవైపు ట్రాఫిక్ ఎస్ఐ వేధింపుల వీడియో వైరలవ్వడం నగరంలో సంచలనం సృష్టిస్తోంది. అసలు బెంగళూరు పోలీసుల్లో ఏం జరుగుతోంది? ఈ హఫ్తా సంస్కృతికి అడ్డుకట్ట పడేదెప్పుడు? లోకాయుక్త ట్రాప్, ఏసీపీ అరెస్ట్. డిసెంబర్ 24 క్రిస్మస్ వేడుకల హడావుడిలో ఉన్న బెంగళూరులో లోకాయుక్త పోలీసులు ఒక భారీ స్కెచ్ వేశారు. ఒక హోటల్ మేనేజర్ నుండి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆరోపణ ఏంటంటే, లేట్ నైట్ హోటల్ నడపనివ్వాలంటే నెలకు 50,000 రూపాయలు హఫ్తా ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్ చేశారట. చివరకు బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించడంతో ఈ అవినీతి తిమింగలం చిక్కింది. వైరల్ వీడియో, ట్రాఫిక్ ఎస్ఐ వేధింపులు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే దేవనహల్లిలో మరో వివాదం వెలుగుచూసింది. ఒక బైకర్ తనన్ను ఒక ట్రాఫిక్ సబిన్స్పెక్టర్ ఎలా వేధించాడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బైక్ కీస్ లాక్కోవడం, అసభ్య పదజాలంతో దూషించడం, 3 గంటలపాటు అక్రమంగా నిర్బంధించి చివరకు 3,000 రూపాయలు వసూలు చేయడం, ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇది రక్షణ ఇవ్వడమా లేక దోచుకోవడమా అని ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న అవినీతి గ్రాఫ్. ఇవి కేవలం విడివిడి ఘటనలు కావు. 2025 రికార్డులు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ ఏడాది కర్ణాటక వ్యాప్తంగా ఇప్పటివరకు 236 మంది పోలీస్ సిబ్బందులు సస్పెన్షన్లకు గురయ్యారు. ట్రాఫిక్ వేధింపులపై ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వారే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రజల డిమాండ్. ఇప్పుడు బెంగళూరు ప్రజలు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ పోలీసుకి తప్పనిసరిగా బాడీ కెమెరాలు ఉండాలి. అవినీతి అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లలో పారదర్శకత పెరగాలి. అధికారం ఉంది కదా అని సామాన్యుణ్ణి పీడించే హక్కు ఎవ్వరికీ లేదు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే అది సమాజానికి ప్రమాదం. మరి బెంగళూరు పోలీసుల తీరుపై మీ అభిప్రాయమేంటి? మీరెప్పుడైనా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నారా? కామెంట్ చేయండి.